ఆయిల్ ఫైర్స్. ఈ ఆయిల్ ఫైర్స్ ఏంటంటే సర్వసాధారణంగా ఆయిల్ ఫైర్స్ మనం పండుగలు వచ్చేటప్పుడు, పక్కాలు వచ్చేటప్పుడు ఈ ఏంటంటే ఏటవుతుంది, ఆయిల్ పిండి వంటలు వండటం, ఎక్కువ ఆయిల్ యూజ్ చేసే సందర్భం ఉంటుంది. ఆయిల్ వేసేటప్పుడు మనం అనుకోకుండా దానిపై నీరు అంటే ఏదైనా చుల్లేటప్పుడు ఫైర్ ఆగుతుంది. ఆ ఫైర్ అయినప్పుడు ఏంటంటే కొందరు ఆడవాళ్ళకి కానీ అక్కడ వంట చేసే వంట వాళ్ళకి కానీ తెలియక అగ్ని ప్రమాదం సంభవించగానే కొందరు గాబరాగా చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఈ ఆయిల్ పైప్స్ మీద నీరు పోసేస్తారు. ఎందుకంటే వంట మీద అందుబాటులో ఉంటుంది నీరు. మరి ఇలాంటి అందుబాటులో ఉన్న నీరుని వెంటనే ఈ ఆయిల్ పైప్స్ మీద పోయడం వల్ల ఏంటవుతుందంటే అగ్ని ప్రమాదం మరింత తీవ్ర రూపం దాల్చి మొత్తం కిచెన్ అంతా కాలిపోయి ఇల్లంతా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. సో ఆయిల్ పైప్స్ మీద ఒకవేళ వాటర్ వేస్తే ఎంత ప్రమాదకరమో మా వాళ్ళు మీకు డెమో చేసి చూపిస్తే వాటర్ వేయండి. వాటర్ కాస్త ఎక్కువేయండి. వాటర్ వేస్తుంటే మనకి దయచేసి వాళ్ళ యొక్క డెమోను మనం వాటర్ వేసేటప్పుడు అగ్ని ప్రమాదం మరి కాస్త ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే ఈ వాటర్ అనేది నీటి సాంద్రత అనేది ఆయిల్ కన్నా ఎక్కువ కాబట్టి నీరు అనేది లోపలికి వెళ్ళి ఆయిల్ని బయట చేస్తుంది. ఇలా వాటర్ వేయకూడదండి. సో ఇలాంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారంటే మీకు అందుబాటులో ఉండే ఒక తడి గుడ్డని, ఒక బ్లాంకెట్ అంటే ఆ కళాయి మీద దీని మీద అవుతుంది మంట, ఇలా అందుబాటులో ఉన్న తడి గుడ్డని తడిపేసి దాన్ని అలా క్లోజ్ చేయగలిగితే, మంటను మొత్తం క్లోజ్ చేయగలిగితే ఆటోమేటిక్ ఫైర్ అయిపోతుందండి. అంతేగాని నీరు వేయడం కానీ అలాంటివి చేయకుండా మీ ఇళ్లలో అందుబాటులో ఇలాంటి క్లాతులు ఉంటాయి, దాన్ని తడిపేసి దానికి సరిపడా మన కళాయిలో వండితే కళాయి, టప్పులో వండితే టప్పు, దానికి సరిపడా క్లాత్ని దాని మీద వేస్తే ఆటోమేటిక్గా అది క్లోజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఒక పెద్ద కళాయిలో వండుతున్నాం లేదా టప్పులో వండుతున్నాం, మరి అలాంటప్పుడు దాన్ని కరెక్ట్గా దానికి సరిపడే మూతని దాని మీద క్లోజ్ చేసినా కూడా అగ్ని ప్రమాదం అనేది ఆగిపోతుంది. సో దాన్ని ఒకసారి ఆ ట్రేతో దానికి సరిపడే మూతతో మా వాళ్ళు ఆర్పి చూపిస్తే చూడండి. కొద్దిగా ముందుకు తీసుకురావాలి, కరెక్ట్గా క్లోజ్ చేయండి. ఇంకాస్త దానికి సరిపడే మూతని కరెక్ట్గా దాని మీద అయితే ఆటోమేటిక్ అగ్ని ప్రమాదం ఆగిపోతుందండి. సో ఈ రకంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భయపడిపోకుండా దానికి సరిపడే క్లాత్తో మూయడం కానీ, దానికి సరిపడే ట్రేతో ఏదైనా ప్లేట్తో మూయడం కానీ జరుగుతుంది. సో రొటీన్గా ఇప్పుడు మనకి CO2 అంటే ఎక్స్టింగ్విషర్స్ అనేవి అంటే ఈరోజు అగ్ని ప్రమాదాలు అనేవి సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ టెక్నాలజీ డెవలప్ అయిందంటే ఆటోమేటిక్ ప్రమాదాల తీవ్రత కూడా డెవలప్ అయింది. కాబట్టి ప్రతి ఇళ్లలో ఇలాంటి ఎక్స్టింగ్విషర్స్ కూడా ప్రాముఖ్యత అనేది భవిష్యత్తులో ఉంది. సో ఇలాంటి ఎక్స్టింగ్విషర్స్ ఒక 2 కేజీలు 1 కేజీ అనే రకరకాల మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి మన సేఫ్ సైడ్ మన ఇళ్లలో మన కారులలో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. సో ఇలాంటి వాటిని ఇంకోటి CO2 ఎక్స్టింగ్విషర్స్ ఈ రకంగా ఆపి ఇలాంటి ఎక్స్టింగ్విషర్స్ కూడా ఒక 2 కేజీలు 1 కేజీ చెప్పిన ఇళ్లలో ఉన్నాయి. సో ఈ ఎక్స్టింగ్విషర్స్ కూడా మనం అందుబాటులో ఉంచుకొని అగ్ని ప్రమాదాలు నివారించండి. ఆ తర్వాత తదుపరి సర్వసాధారణంగా వంటగదుల్లో జరిగే మరొక రకమైన ఫైరు గ్యాస్ ఫైర్. సో ఈ గ్యాస్ ఫైర్ అనగానే చుట్టుపక్కల అంతా కూడా బెంబేలెత్తిపోతారు. ఎందుకంటే లోపల గ్యాస్ సిలిండర్ అనగానే ఫైర్ అవుతుంది, గ్యాస్ సిలిండర్ అనగానే చుట్టుపక్కల జనాలు పరిగెట్టడం అనేది జరుగుతుంది. సో అంత భయపడాల్సిన అవసరం లేదండి. ఈ గ్యాస్ ఫైర్ పైన మా వారు ఫస్ట్ గ్యాస్ ఫైర్ వెలిగిస్తారు. ఫైర్ అయిన తర్వాత ఒక్క నిమిషం ఫైర్ అయిన ఒక్క నిమిషం వినండి. ఫైర్ అయిన తర్వాత ఒకసారి అగైన్ వెలిగించండి. ఫైర్ అయిన తర్వాత దానికి అందుబాటులోకి వెళ్ళి అవకాశం ఉంటే రెగ్యులేటర్ ఫస్ట్ ఆఫ్ చేయండి, ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఎలాగైతే ఆయిల్ ఫైర్స్ అలాంటి CO2 ఎక్స్టింగ్విషర్ గ్యాస్ పై కూడా వాడచ్చు. అగైన్ గ్యాస్తో ఒకసారి CO2 ఎక్స్టింగ్విషర్ని సో సహాయంతో గ్యాస్ని ఒకసారి క్లోజ్ చేయండి, ఆపాలి CO2 ఎక్స్టింగ్విషర్తో. ఆ CO2 ఎక్స్టింగ్విషర్స్తో ఆల్రెడీ ఎయిర్లో గాలి ఎక్కువ ఉండడం వల్ల ఆగిపోతుంది గ్యాస్. సో ఓకే. అదేవిధంగా ఈ అగ్ని అంటే గ్యాస్ పైన మీకు భయం పోగొట్టడం కోసం మా సిబ్బంది మాత్రం చేసి చూపిస్తారు. ఇది ఎలాంటి వాడద్దని, అవసరమైతే చిన్న ఫింగర్ పెట్టి కూడా మనం అగ్ని ప్రమాదాన్ని ఆపుకోవచ్చు. చేతి వేలుతో మామూలు ఆపుతారు చూడండి, వేలుతో అలా క్లోజ్ చేయొచ్చు. కానీ ఇది అంటే అంత ఈజీ కాదు, ఏదో మామూలు టెక్నికల్ చేస్తారు. అదే ఆ సిలిండర్ ఫైర్ అయ్యేటప్పుడు దానికి సరిపడా బకెట్ని దాని మీద క్లోజ్ చేయగలిగిన, అంటే సిలిండర్ ఫైర్ అవుతున్నప్పుడు దానికి సరిపడా బకెట్ని క్లోజ్ చేసినా కూడా అగ్ని ప్రమాదం నివారించవచ్చు. బకెట్లో క్లోజ్ చేయండి, రావద్దు. ఓకే, జస్ట్ అదండి. అది కాకుండా ఇప్పుడు ఇందాక ఆయిల్ ఫైల్స్ లాగే ఇక్కడ సిలిండర్ చుట్టూ
ఫైర్ అవుతుంది. సో మనం ఏంటంటే దానికి సరిపడా ఒక మళ్ళీ ఎగైన్ బ్లాంకెట్ మెథడ్ అంటే ఒక దుప్పటిని కానీ ఒక క్లాత్ని కానీ నీటిలో తడిపేసి వెంటనే దానికి దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ మనం చుట్టగలిగితే చుట్టగలిగితే ఈ అగ్ని ప్రమాదం అయిపోతుందండి. థ్యాంక్ యూ. అగ్నిమాపక శాఖ సార్ 2 మినిట్స్ సార్. సార్ ఒక్క నిమిషం సార్, అంటే ఒక్క 2 మినిట్స్ సార్, అంటే ఉంది.